కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ బీబీపేట వాసి అదృశ్య ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది. వెంటనే ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. వీరికి సంబంధించిన ఆనవాళ్లు సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు కనుగొన్నారు. మహిళా కానిస్టేబుల్ బీబీపేట వాసి మృతదేహాలు చెరువులో లభించాయి. ఎస్ఐ ఆచూకీ తెలియరాలేదు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. పోలీసులు ఎస్ఐ కుమార్ ఆచూకీ కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు. బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. మధ్యాహ్నమైనా కూతురు రాకపోవడంతో గాంధారి మండలం గురిజాల్లో ఉండే కానిస్టేబుల్ శృతి తల్లిదండ్రులు వెంటనే బీబీపేట పోలీసులను వాకప్ చేశారు. స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయిందని చెప్పడంతో ఆందోళన చెందారు. శృతి ఇంటికి రాలేదని చెప్పడంతో పోలీసులు వెంటనే కానిస్టేబుల్ శృతి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చెరువు వద్ద శృతి, బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ ఫోన్లు దొరికాయి. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్కు చెందిన కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలు సైతం అక్కడే లభ్యమయ్యాయి. చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత శృతి, నిఖిల్ మృతదేహాలు లభించాయి. ఎస్ఐ ఆచూకీ దొరకలేదు. ఈ ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ లేకపోవడంతో, పైగా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండటంతో ఎస్ఐ ఎక్కడైనా పరారయ్యారా, పరారైతే కారును అక్కడే ఎందుకు వదిలేశారనే పలు రకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలేం జరిగిందో పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. వీరి మరణాల వెనక రహస్యం అందుచిక్కడం లేదు. ఎవరైనా హత్య చేసి చెరువులో మృతదేహాలను పడేసి ఉంటారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అగ్నిమాపక రెస్క్యూ బృందం, పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నేను వికాస్ పెట్టిన వస్తున్నా అని చెప్పింది డాడీ మటన్ తీసుకురా నేను వస్తున్నా అని చెప్పింది. చేసి పెట్టినాము. అంటే ఇక్కడ ఇంటికి వచ్చింది సార్, ఎక్స్ రోడ్ ఇంటికి వద్దామని నిన్న నైట్ నేను వచ్చి దిగినాక తర్వాత మన ఇది ఉండే కదా, క్రిస్మస్ ఉంది, బందోబస్తు ఉందని చెప్పింది సార్. అంతే, మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఫోన్ తీసుకుపోతాం అని జర బాధపడి ఏడుదాకా అడిగి పోతుందని చెప్పేసి ఏడిచింది. జర దుఃఖం చేస్తే ఏం బిడ్డ మరి ఇట్లా అంటే నేను 5 గంటలకు కూడా తోలేస్తా. ఓకే, నిన్న లేట్ ఈవినింగ్ మనకి నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో నిన్న లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 unnatural deaths, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, ఎస్హెచ్ఓ బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే ముగ్గురు కూడా సెల్ ఫోన్లు దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్.
అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. అంటే ఎస్ఐ ఎప్పటి నుంచి మిస్సింగ్? నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో ఇద్దరు బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. అంటే ముగ్గురు ఒకటే వెహికల్ వచ్చారు మేడం, ఎట్లా? అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం మీరు? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!